పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు కదా. ఆ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన అమరావతి సచివాలయంలో తన ఛాంబర్లో కూడా ప్రవేశం అయితే చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు మొదటి ఛాలెంజ్ ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా, గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మరియు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కొన్ని కీలక విమర్శలు అయితే వైసీపీ పార్టీ మీద చేశారు, అప్పుడున్న సీఎం జగన్ మీద. వాళ్ళు ప్రధానంగా చేసిన ఆరోపణలు ఏంటి అంటే, దాదాపు రాష్ట్రంలో వాలంటీర్ల వల్ల దాదాపు 32,000 అమ్మాయిలు యువతలు అదృశ్యమయ్యారు, కిడ్నాప్ అయ్యారు. వాళ్ళు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని చెప్పేసి వాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని అయితే రకరకాలుగా అయితే టార్గెట్ చేయడం జరిగింది. ఈ వాలంటీర్లు ఆ యొక్క యువతులను ఎక్కడో తీసుకెళ్లారు అని చెప్పేసి, యువతులు అదృశ్యమయ్యారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అయితే ఆరోపణలు చేయడం జరిగింది కదా. అలాగే సుగాలి ప్రీతికి సంబంధించిన మర్డర్ కేసు, ఇలాంటి విషయాలన్నీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని వీళ్ళైతే టార్గెట్ చేయడం జరిగింది ముఖ్యంగా. అయితే ఇప్పుడు ఏమంటారు అంటే వైసీపీ వాళ్ళు, ఇప్పుడు మీ చేతిలోనే అధికారం ఉంది కదా, మీరే డిప్యూటీ సీఎం, మీ దగ్గరే అన్ని అధికారాలు ఉన్నాయి, మీ దగ్గరే పోలీసు వ్యవస్థ ఉంది, మీ దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 32,000 మంది అమ్మాయిలు మరి సుగాలి ప్రీతి కేసును అయితే మీరు ఛేదించండి. వాళ్ళని ఎన్ని నెలల్లోగా బయటికి తీసుకొస్తారో, ఎన్ని నెలల్లోగా వెనక్కి తీసుకొస్తారో ఆ 32,000 మంది అమ్మాయిల్ని, పైగా సుగాలి ప్రీతికి సంబంధించిన హత్య కేసుకు సంబంధించిన వ్యక్తుల్ని ఎప్పటి వరకు శిక్షిస్తారు అని చెప్పేసి వైసీపీ అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండు, ఆయనే గతంలో ఈ యొక్క ఆరోపణలు చేయడం జరిగింది. అప్పట్లో ఈ యొక్క ఇష్యూ అనేది చాలా పెద్దగా టీవీల్లో డిబేట్లో నడిచింది. దాదాపు 32,000 అమ్మాయిలు అదృశ్యమయ్యారు, కాబట్టి ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా విమర్శలు అయితే చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, ఈ యొక్క 32,000 మంది వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది అని చెప్పేసి వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఓకే, మరి దీని మీద అయితే మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి.